డైరెక్టర్ తేజ వల్లే తన జీవితం నాశనమైందని స్టార్ హీరోయిన్ రాశి డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలనాటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు అప్పటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించి స్టార్డమ్ అందుకున్నారు. ఇక యువ నటీనటులు అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తుండడంతో ఈ అమ్మడకు ఆఫర్లు తగ్గాయి. దీంతో మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గిరిజా కళ్యాణం, జానకి కలగనలేదు అనే సీరియల్స్ చేశారు. స్టార్ మాలో ప్రసారమయ్యే జానకి కలగనలేదు సీరియల్లో హీరోకి మదర్ క్యారెక్టర్ చేసింది. అందులో తన నటనకు అందరూ మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ భామ డైరెక్టర్ తేజపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి తన కెరీర్ ఇలా కావడానికి డైరెక్టర్ తేజ అనే కారణం అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ, నిజం మూవీలో నేను చేసిన క్యారెక్టర్ వల్ల నా జీవితం నాశనమయ్యింది. ఈ మూవీలో మళ్ళీ క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, ఇందులో గోపీచంద్ తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లు నటించడం నా కొంప ముంచిందని రాశి చెప్పారు. దర్శకుడు తేజ సినిమాలో నిజం అనే సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి, చూపించింది మరొకటి అన్నారు. మొదట నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని, షూటింగ్ మొదలైన తొలి రోజే స్పాట్ నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని, కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు మంచి మార్కులే పడిన కొంతమంది అభిమానులు మాత్రం తనను బాగా ఇబ్బంది పెట్టారని వ్యక్తం చేశారు. సినిమాలకు తాను దూరం కావాలి అనుకున్నానే తప్పించి సినిమాలు తనని వద్దు అనుకోలేదని కూడా రాశి తెలిపారు. ప్రస్తుతం రాశి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.